ఈ వీడియోలో మీరు మీ ఇన్‌కమింగ్ కాల్స్ ఎలా రికార్డ్ చేయొచ్చు అనేది చూద్దాము. సో, దీనికోసం ఏంటంటే ఒకవేళ మీరు గనుక ట్రూ కాలర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే, ట్రూ కాలర్ యాప్ ద్వారా కూడా కాల్ రికార్డింగ్స్ అనేవి చేయొచ్చు. సో, ఒకసారి చూపిస్తాను. సో, ట్రూ కాలర్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలా రెగ్యులర్‌గా ట్రూ కాలర్ అకౌంట్ అయితే గనుక ఇందులో మనమైతే కాల్ రికార్డింగ్స్ చేయడం కుదరదు. ఎందుకంటే దానికోసం ప్రీమియం అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మంత్ కొంత అమౌంట్ ఉంటుంది. సో, వాళ్ళు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్‌లో మీరు సెలెక్ట్ చేసుకొనైతే డబ్బులు కడితే గనుక మీకు ఈ కాల్ రికార్డింగ్ ఫెసిలిటీ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే గనుక మీకు ఇక్కడ అప్‌గ్రేడ్ టు ప్రీమియం అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఈ అప్‌గ్రేడ్ టు ప్రీమియం మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీకు డిస్కవర్ ఫీచర్స్ అండ్ కంపేర్ ప్లాన్స్ అనేసి వాళ్ళు డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ప్రతి ప్లాన్‌లోనూ అయితే కాల్ రికార్డింగ్ అనేది కనిపిస్తుంది. బట్ ప్రతి ప్లాన్‌కి డిఫరెంట్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఒకటైతే రూ. 75 పర్ మంత్ అనేది ఒక ప్లాన్ ఉంది. దానికి మళ్ళీ ఇయర్లీ ప్లాన్‌లో మళ్ళీ కొంచెం తక్కువ డబ్బులుంటాయి. సో, మంత్లీ ప్లాన్ ఏమో ఇక్కడ ప్రీమియం అసిస్టెంట్ అంటే రూ. 149 పర్ మంత్. దాంట్లో కొన్ని డిఫరెంట్ ఫీచర్స్ ఇంకా యాడ్ అయ్యి ఉంటాయి. సో, అలాగా డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ప్రీమియం గోల్డ్, ప్రీమియం ఫ్యామిలీ అనేసి. సో, ఇందులో మీరు మీకు సూటబుల్‌గా ఉన్న ప్లాన్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని మీరు ప్రీమియం పే చేస్తే గనుక మీకిక్కడ కాల్ రికార్డింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. మీకు చాలా అత్యవసరము కాల్ రికార్డింగ్ చేసుకుంటే మంచిది ప్రతి కాల్ అనుకుంటే గనుక మీరు ఇలా కాల్ రికార్డింగ్ అనే ఈ ఫీచర్ కోసం అయితే మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేదా ఇంకా చాలానే ఫీచర్స్ మీకు ఇన్‌కాగ్నిటో మోడ్ అని, గోస్ట్ కాల్, ప్రీమియం బ్యాడ్జ్ ఇలాంటివన్నీ కూడా కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే మీకు రెగ్యులర్ ట్రూ కాలర్ యాప్ కాకుండా ప్రీమియం యాప్ ఉంటే గనుక ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే మీకొస్తాయి. సో, ఈ విధంగా మీరు కావాలంటే అప్‌గ్రేడ్ చేసుకొని మీరు కాల్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు రెగ్యులర్ ఫోన్ కాల్స్ అనేది మీ రెగ్యులర్ ఫోన్ అప్లికేషన్‌తో గూడా మీరు మీ కాల్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. సో, అదెలా చేయొచ్చో ఇప్పుడు నేను చూపిస్తాను. సో, ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీ ఫోన్ అప్లికేషన్‌ది సింబల్ ఉంటుంది గదా! ఫోన్ సింబల్ దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మీ ఫోన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. రెగ్యులర్‌గా మనం ఎక్కడి నుంచి కాల్స్ అవి చేసుకుంటామో అది. సో, ఇక్కడ పైన చూస్తే 3 డాట్స్ కనిపిస్తాయి కదా! సో, దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. సో, డిలీట్, హైడ్, బ్లాక్డ్ కాల్స్, టోటల్ కాల్ టైమ్, సెట్టింగ్స్. సో, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకైతే థర్డ్ ఆప్షన్ చూస్తే రికార్డ్ కాల్స్ అని వస్తుంది. సో, ఆ రికార్డ్ కాల్స్ అనేది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటో రికార్డ్ కాల్స్. సో, ఈ ఆటో రికార్డ్ కాల్స్ అనేది మీరు ఎనేబుల్ ఇక్కడ డిజేబుల్ ఉంది కదా! సో, అది ఎనేబుల్ చేస్తే దాని మీద టచ్ చేస్తే గనుక మీకు అది ఎనేబుల్ అవుతుంది. గ్రీన్ వచ్చిందంటే అది మీకు ఎనేబుల్ చేసినట్టు. సో, అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో, మీరు దానికి కన్ఫర్మ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో, నాది ఆల్రెడీ ముందు నుంచి ఆటో రికార్డ్ కాల్స్ ఉండింది కాబట్టి నాకు ఇక్కడ ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ మెసేజ్ వస్తుంది. మళ్ళీ చేస్తే కనుక ఇంక రాదు. సో, ఇప్పుడేంటంటే ఇక్కడ మీకు ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు కన్ఫర్మ్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. సో, అదేంటంటే మీరు జస్ట్ వాళ్ళ రూల్స్ అవి డిస్‌ప్లే చేస్తారు. మెయిన్‌గా మనం రికార్డ్ కాల్స్ చేసే ముందర మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో చట్ట ప్రకారం మనం కాల్స్ అనేవి రికార్డ్ చేసే పర్మిషన్ అయితే అందరికీ లేదు. సో, మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు గనుక మీరు అవతల వాళ్ళకి ఎవరైతే ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుంది. ఈ కాల్ నేను రికార్డ్ చేస్తున్నాను అనేది మీరు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు సరే అంటేనే మీరైతే రికార్డ్ చేయవలసి ఉంటుంది. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం జస్ట్ ర్యాండమ్‌గా ఏదైనా కాల్ రికార్డ్ చేసేసాము అన్నట్టుగా కాకుండా అవతల వాళ్ళకి మనమైతే ఇన్ఫార్మ్ చేయాలన్నమాట కాల్ రికార్డ్ చేసేటప్పుడు. అది మన దేశంలో చట్ట ప్రకారం అది చేయవలసి ఉంటుంది. సో, మీరిప్పుడు ఆటో రికార్డ్ కాల్స్ అని చెప్పేస్తే గనుక మీరు నెక్స్ట్ టైం నుంచి ఏ కాల్ చేసినా అది మీకు రికార్డ్ అనేది అయిపోతుంది ఆటోమేటిక్‌గాను. సో, అది మీరు ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిన కాల్స్ మీరు కావాలంటే మళ్ళీ ఫర్దర్‌గా ఎప్పుడైనా చూసుకోవాలంటే చూడొచ్చు. లేదా వాటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రికార్డ్ చేసిన కాల్స్ వినాలంటే గనుక మీరు ఇక్కడ రికార్డెడ్ కాల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడేంటంటే మీరు ఏ కాల్స్ అయితే మీరు రిసీవ్ చేసుకున్నారో అన్నీ రికార్డ్ అవుతాయి. ఆటో రికార్డ్ కాల్స్ అని పెట్టేసాం కాబట్టి అన్ని కాల్స్ రికార్డ్ అవుతాయి. సో, ఆ కాల్స్ లిస్ట్ అంతా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇందులో ఏంటంటే మీరు ఏ కాల్ అయినా వినదలుచుకుంటే గనుక దాని మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ విత్ అని అడుగుతుంది. సో, మీకున్న వాయిస్ రికార్డర్ గానీ, లేకపోతే ఇంకా ఏ అప్లికేషన్ ద్వారా అయినా స్పాటిఫై అవ్వచ్చు. ఇంకా వేరే అప్లికేషన్స్ ఏమున్నా కూడా దాంతో అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. ఆర్ ఫైల్స్ బై గూగుల్ ఇలాగ ఆప్షన్స్ వస్తాయి. సో, మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసి వినొచ్చు. అలాగే బ్యాక్‌కి వెళ్తే గనుక ఇక్కడ డిలీట్ ఓల్డ్ రికార్డింగ్స్ ద్వారా మీరైతే మీ ఓల్డ్ రికార్డింగ్స్ కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. అన్ని కాల్స్ సేవ్ చేసుకొని ఉంచే అవసరం లేదు కదా! సో, మీరైతే రికార్డింగ్స్ ఏమైనా అవసరం లేనివన్నీ డిలీట్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా మనం ఎలాగ కాల్ రికార్డింగ్ అనేది చేయొచ్చు. కొన్నిసార్లు మనకు అవసరం పడొచ్చు. కొన్ని కాల్స్ మేబీ సమ్ బ్యాంక్ వాళ్ళు గానీ, ఇంకేదన్నా గానీ మనకేదన్నా రికార్డ్ చేసుకోవాలి అని అవసరం అనిపిస్తే గనుక దాన్ని రికార్డ్ చేయొచ్చు. కానీ మీరేంటంటే ముందుగా వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయాలి మన దేశంలో చట్టం ప్రకారం. సో, అది లేకపోతే గనుక అది ఒక అఫెన్స్ అవుతుంది. వితౌట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా మీరు కాల్ రికార్డింగ్ చేస్తే గనుక. సో, అదేంటంటే మీరు గమనించుకోవాల్సిన విషయము. సో, ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.